ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ పోలియో చుక్కలు గోడపత్రిక విడుదల చేసిన నంద్యాల డిఎంఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. నంద్యాలలో జయహో బీసీ గర్జన, చంద్రబాబు నాయుడుతోనే బీసీల అభివృద్ధి, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలన్న నాయకుల పిలుపు. నంద్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ పై వస్తున్న ఆరోపణలు, చైర్పర్సన్ టార్గెట్ చేసిన మాజీ చైర్పర్సన్ దేశం సులోచన. వరల్డ్ టైలర్స్ డే విజయవంతం చేద్దాం, రాయలసీమ టైలర్ అసోసియేషన్ నాయకుల పిలుపు. పేద టైలర్స్ కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తాం. మున్సిపల్ కలుషిత వాటర్ తాగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో కుక్కలు స్వైర విహారం, బీతిల్లుతున్న పిల్లలు, వృద్ధులు, వాహనదారులు. నంద్యాల పట్టణంలో డిఎంహెచ్ఓ ఆఫీస్ నందు పోలియో గోడపత్రికను విడుదల చేశారు నంద్యాల డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మార్చి 3న జాతీయ పోలియో దినోత్సవం సందర్భంగా 2,34,300 మంది చిన్నారులను గుర్తించడం జరుగుతుందని, కావున పుట్టిన పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో 2 చుక్కలు వేయించుకోవాల్సిన తల్లిదండ్రులను కోరుతున్నారు. 4-5 తేదీల్లో ఇంటి దగ్గరకు వచ్చి అంగన్వాడీ కార్యకర్తలు పోలియో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. చెంచుగూడెల్లో పుట్టిన పిల్లలందరికీ ప్రత్యేకంగా పోలియో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. జిల్లాలో 1300 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. చిన్నారి తల్లిదండ్రులకు మార్చి 3న ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించుకోవాల్సి కోరుతున్నారు. మార్చి 3వ తారీఖు బూత్ లెవెల్లో జరుగుతుంది అండ్ 4-5వ తారీఖు హౌస్ లెవెల్లో జరుగుతుంది. అర్బన్ సెంటర్స్ అండ్ పిఎస్సి యూపీఎస్సీ సెంటర్స్లో అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మున్సిపల్ టౌన్ హాల్లో కూడా ఈ అవగాహన అనేది పల్స్ పోలియో గురించి కూడా అవగాహన అనేది తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు ఆల్ ఆశాస్కి, అంగన్వాడీస్కి, ఏఎన్ఎంస్కి, మెడికల్ ఆఫీసర్స్కి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఈరోజు మేము ప్రోగ్రామ్ కూడా సాయంత్రం 4 గంటలకు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని మనము విజయవంతం చేయాలి. పిల్లలకు ఇచ్చే 2 చుక్కలు డ్రాప్స్ అయినా కూడా చాలా సంతోషంగా మంచిగా వాళ్ళకు పకడ్బందీగా మనం ఈ ప్లాన్ అనేది మనం యాక్షన్ ప్లాన్ తయారు చేసాము. అందులో పిల్లలకి మనము 0 to 5 years చిన్న పిల్లలు 2,34,382 మంది పిల్లలు ఉన్నారు. అందరికీ మేము మొదటి రోజే బూత్ లెవెల్లోనే 100% కంప్లీట్ అయ్యేలాగా చర్య తీసుకుంటున్నాము. అలాగే సక్సెస్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్కారాలు. ముఖ్యంగా రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమం మార్చి 3వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా పోలియో ఆదివారం అనేది మనకు చాలా సుపరిచితమైన ఈ పదం ఇది. ముఖ్యంగా ఆదివారం రోజు ఈ వ్యాక్సిన్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 2,34,322 మందికి చుక్కలు జరుగుతుంది. అలాగే మన జిల్లాలో ఉన్న హౌస్ హోల్డ్స్ 4,84,624 మందికి 4వ తేదీ 5వ తేదీ కంటిన్యూగా హౌస్ తిరిగి ఎవరైనా మిస్ అయింటే వాళ్ళకి ఈ చుక్కలు వేయడం జరుగుతుంది. ఇందులో మన జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మనకు వ్యాక్సినేషన్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, సరఫరా విషయంలో అన్నీ కూడా ఏర్పాటు రెడీ చేసుకున్నాము. ఒకటి
రెండవది ముఖ్యంగా ఈ మనకు ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళ రిస్క్ ఏరియాస్, అలాగే కన్స్ట్రక్షన్ సైట్స్ కావచ్చు, సంచార జాతుల వారు కావచ్చు, తీయడానికి మొబైల్ టీమ్స్ కూడా దాదాపుగా 60 టీమ్స్ మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేశాము సూపర్వైజర్తో కలిపి. అలాగే మనకు దాదాపుగా ఈ టీమ్స్ 2600 టీమ్స్ వేసి హౌస్ తిరగడానికి ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా బూత్ యాక్టివిటీ రోజే మనకు 100% కవర్ అయ్యేట్టుగా ఆ రోజు ఉదయం పూటనే తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చేసి బూత్లోనే ఎక్కువ మందికి పార్టిసిపేట్ అయ్యేట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. హౌస్కి వస్తారని చెప్పేసి మన కవరేజ్ తక్కువ లేకుండా హౌస్ అనేది మసలో స్పోర్ట్ ఉంటుంది కాబట్టి బూత్ రోజే మ్యాక్సిమం కవర్ చేసేట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. అలాగే అన్ని రకాల ఏర్పాట్లు మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా అన్ని రకాల ఏర్పాట్లు అరేంజ్మెంట్స్, ముఖ్యంగా లైన్ డిపార్ట్మెంట్స్ ఐసీడీఎస్ డిఈఓ గారితో మాట్లాడి మా పిల్లల్ని స్కూల్లో వాళ్ళు టీచర్స్ అంతా ఇన్వాల్వ్ అయ్యి చేయడము. తర్వాత ఐసీడీ అంగన్వాడీ స్కూల్స్లో కూడా అంగన్వాడీ టీచర్స్ ఆయాలు ఇన్వాల్వ్ అవ్వడం చేయడం. తర్వాత పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, అలాగే మండల లెవెల్లో టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా మండల లెవెల్లో దీనికి సంబంధించి పకడ్బందీగా ఏర్పాట్లు అన్ని చేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా 100% 100% ప్రతి పిల్లవాడికి ఏ పిల్లవాడు మిస్ కాకుండా అయ్యేటట్టుగా పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు ఈ పోలియో వ్యాక్సిన్ సిద్ధంగా ఉన్నాం. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. ముఖ్యంగా ఆ రోజు గౌరవ ప్రజాప్రతినిధులు కావచ్చు, తర్వాత ఎవరైనా మండల లెవెల్లో కానీ విలేజ్ లెవెల్లో కానీ ఎవరుంటే వాళ్ళు ఎంపీటీసీలు చెప్పి సర్పంచ్ల ద్వారా, అలాగే మన జిల్లా ఏర్పాట్ల ఎంపీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ సార్, జాయింట్ కలెక్టర్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన సిద్ధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో బీసీల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న టీడీపీ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు ఎన్ఎండి ఫరూక్, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, గౌరు చరిత, బీసీ జనార్దన్ రెడ్డి, బీసీ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ 7 మందిలో 6 మందికి కేటాయించిన జిల్లా నంద్యాల ఒకటేనన్నారు. ప్రతి అభ్యర్థిని గెలిపించి చంద్రబాబు నాయుడు బహుమతిగా ఇవ్వాలన్నారు. జగన్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే రాజధాని ఏదని అడుగుతున్నారన్నారు. అభివృద్ధి సంక్షేమం కావాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు సీఎం కావాలన్నారు. కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత చంద్రబాబు నాయుడుదన్నారు. మాండ్రా శివానందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలోని బీసీలకు రాజకీయంగా, సామాజికంగా రిజర్వేషన్లు కల్పించారని తెలియజేశారు. బీసీ కార్యక్రమానికి విచ్చేసిన ఒకసారి అందరికీ ఇన్ఛార్జీకి మనము తప్పని స్వాగతం చెప్పాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఈ జేబీసీ బహిరంగ సభకు సభాధ్యక్షులు వహించినటువంటి మరి నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పార్లమెంట్ అధ్యక్షులు చేసి సీట్లు ఖాళీ ఉన్న దయచేసి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి మన సభకి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పు. ఇదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఈ జేఓబీసీ కార్యక్రమానికి ఇక్కడ లేడీస్ దయచేసి ఇక్కడ రండమ్మా, జెండా పట్టుకోండి అమ్మా. రైట్ సైడ్ ఉన్నారు మహిళలు, అమ్మా ప్లీజ్ వచ్చినప్పుడు భాష ఇద్దరు వెళ్ళు ప్లీజ్. కార్యక్రమంలో మన నంద్యాల పార్లమెంటు ప్రతి కాన్స్టిట్యూషన్ లో వాళ్ళ పెద్దల సహకారంతో ఈ బీసీ సభను జయప్రదం చేయడం వచ్చేసినటువంటి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1900 ఏర్పాటు చేసినప్పుడు బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బడుగులను ఆదుకోవాలని బీసీల చైతన్యం తీసుకురావాలని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, మండలాధ్యక్షులుగా
కావడం జరిగింది. ఏ కులవృత్తి లేని వాల్మీకి సామాజిక వర్గానికి కూడా వాల్మీకులలో ప్రాంతీయ వ్యత్యాసం తొలగించాలని, ఎస్టీలుగా గుర్తించాలని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2014 జరిగింది. మరి ఆ తర్వాత గుర్తించాలని తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేయడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో మోగించి ఇదే విధంగా మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం పెద్దల గౌరవనీయులు జైహో బీసీ సభా కార్యక్రమాలు అచ్చెన్నాయుడు ఆదేశం ప్రకారం పొలగండ్ల గారి జై బీసీ, జై జై బీసీ, జై హో బీసీ, జై జై బీసీ, బీసీ పెట్టుకున్నాడు. మీకు న్యాయం చేస్తా, మీకు న్యాయం చేస్తా, మీకు న్యాయం చేస్తా అన్నాడు. ఇటు అనుకుంటూ పోయినాడు. ఏం చేస్తాడు మనకి? ఈడ ఇంకా బీసీ సోదరులకి న్యాయం చేయడం పక్కన పెట్టండి. ఇక్కడ బీసీ సోదరుల మీద ఎంతమంది మీద కేసులు పెట్టారో ఒకసారి చేయొద్దండి, తెలుస్తుంది. అది మరి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఈరోజు మనకి ఇచ్చింది సందర్భం లేదు. మరి అదే విధంగా యువకులు ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అని చెప్పి ఒక పథకం అనౌన్స్ చేస్తున్నాము. అంటే మన బీసీ పిల్లలు, మన బీసీ సోదరుల చిన్న పిల్లలు ఎక్కడైనా చదువుకునేటప్పుడు ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ అన్ని మన ఊళ్ళల్లోకి వస్తున్నాయి. వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరగకూడదని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మన బీసీ పిల్లల్ని పంపించి చదివించడానికి అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ ఈరోజు అండగా ఉండింది. మరి అదే విధంగా విదేశీ విద్య, ఈరోజు ఎంతో మంది పిల్లలు ఉన్నారు ఇక్కడ, లేకపోతే ఎంతో మంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని విదేశాలకు పంపించి చదివిద్దామని ఎంతో మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఈ రోజు ఈ యొక్క దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత విదేశీ విద్య కట్ చేసి ఎంతో మంది యువకుల పొట్టగొట్టిన ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అని ఎవరు అనుకునేవాళ్ళు కాదు. బీసీలు అంటే బ్యాక్ బోన్ రాష్ట్రానికి అనుకునే విధంగా ఆ రోజు మన బీసీ సోదరులకి న్యాయం చేయడం జరిగింది. మరి మనం చూసుకుంటే ఈ యొక్క దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 70 మంది బీసీ సోదరులని కిరాతకంగా చంపుకున్నారు. ఈరోజు దాని గురించి ఒక్కడు మాట్లాడు. ఈరోజు నిజంగా వాళ్ళకి బీసీల మీద చిత్తశుద్ధి ఉందంటే బయటికి వచ్చి రమ్మని చెప్పండి. బీసీలకి పదవులు ఇచ్చి బీసీలకి న్యాయం చేస్తారంటే ఒప్పుకోరు. ఇక్కడ గుమ్మనూరు జయరాం గారికి మంత్రి పదవి ఇచ్చినారు. అదే విధంగా మీకు మన కడపలో చూసుకుంటే ఎంతమంది బీసీ సోదరులకి మంత్రి పదవి ఇచ్చినాడు. మీకు ఏమైనా ఒరిగిందా? వాళ్ళకి మంత్రి పదవి ఇస్తే మీకు న్యాయం చేసినట్ట? అదా మీకు కావాల్సిన న్యాయం? కాదు. నిజంగా పేదరికంలో ఉన్న బీసీ సోదరులకి న్యాయం చేసినప్పుడే ఈరోజు బీసీలు బాగుపడతారు, బీసీలు అభివృద్ధి చెందుతారు. మరి మీరు చూసుకుంటే గురుకుల పాఠశాల స్కూళ్ళు ఈరోజు ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలానికి ఒక గురుకుల పాఠశాల స్కూల్ అనేది మనం ఆ రోజు ఇవ్వడం జరిగింది. అందులో పెద్ద పీఠం వేసి ఖచ్చితంగా బీసీ పిల్లలకే ఎక్కువ మంది చదువుకునేలాగా చేసినాము. మరి అదే విధంగా ఈరోజు యువకుల పొట్టగొట్ట ప్రభుత్వం ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఎన్ని కేసులు ఈరోజు మద్యం, డిగ్రీ చదువుకున్న పిల్లలు ఉన్నారు. ఈరోజు డిగ్రీ చదువుకున్న పిల్లలు పోయి మందు అమ్ముతుంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. మీ కొడుకులు డిగ్రీ చదువుకున్న తర్వాత మద్యం షాప్ లో మందు అమ్ముకుంటే మీరు ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. ఈ రోజు డిగ్రీ చదువుకున్న పిల్లల పరిస్థితి ఏంటి? ఈ రోజు మందు అమ్ముకోవాలా, లేకపోతే 5,000కి వెళ్ళి వాలంటరీ ఉద్యోగం చేయాలా? ఇది ఈ రోజు యువతకి పట్ల కర్మ. మరి మీ అందరూ గమనించినారో లేదో, ఒక్కొక్కరి తల మీద 2 లక్షల రూపాయల అప్పు ఈరోజు మీరు చేసినట్టుగా లెక్క. మీరు ఎక్కడైనా చేస్తారా? మీరు ఎవరైనా చేస్తారా 2 లక్షల అప్పులు?
కానీ మీ పేరు చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరి తలకాయ మీద 2 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాడు. దీని భారం ఎవరి మీద పడుతుంది? మీ మీద, మీ పిల్లల మీద, మీ పిల్లల భవిష్యత్తు మీద పడే ఈ యొక్క ఎఫెక్ట్ ని ఖచ్చితంగా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి. మరి ఎన్నో రకాలుగా బీసీ సోదరుని ఇబ్బంది పెట్టింది ఈ ప్రభుత్వం. ఈ పార్లమెంట్ లోనే అత్యధిక మెజారిటీని అందించి ఆయనకు ఒక బహుమానంగా ప్రకటించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఇప్పుడు పెద్దల గౌరవనీయులు మనకంతా తమ్ముడు విడితే ఈ ప్రాబ్లం కాబట్టి ఈ కార్యక్రమం పాల్గొంచుకున్న మిత్రులు శ్రీభిలాష్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు 7 మందికి మన జిల్లాలో సీట్లు ఉన్నాయి. అందులో 6 మందికి ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 6 మందికి ప్రకటించిన జిల్లా మనదే. ఆ 7లో 6 మంది కూడా అభ్యర్థులు ఇక్కడే ఉన్నాం. కానీ మా భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది. మరి ఏం చేస్తారు? బీసీ మాట్లాడమంటే కేకలు ఇస్తారు, బుడ్డ మాట్లాడమంటే కేకలు ఇస్తారు, అఖిల ప్రియ మాట్లాడమంటే కేకలు ఇస్తారు, కానీ మమ్మల్ని కేకలేదు. కేకలు కాదు, రేపు గెలిచినప్పుడు కేకలేదా? అది మన పౌరుషాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కాదు. అంత పనికి మన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవడు లేడు రాడు. ఎవరు చాలా మంది చెప్తుంటారు ఎవరి గురించి, తుగులకుల గురించి. వాడన్న కొంచెం మేలు. పాటలీపుత్రం నుంచి దళదవత్కర క్యాప్టెన్ మార్చినాడు. ఈ దరిద్రుడు క్యాప్టెన్ కూడా చేశాడు. మనకు క్యాప్టెన్ లేదు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు పోతున్నారు, బుడ్డ రాజశేఖర్ గారు పోతున్నారు, ఆడిపోతున్నారు, మా ఊరు పోతున్నారు అంటారు. మనకు రాజధాని ఏదని చెప్పాలా? మీరు ఇక్కడ కూర్చున్నంత మా ఇళ్ళకి పోతాం. ఏదే మాకు రాజధాని? దేశంలో ఎవడన్నా పారిశ్రామికవేత్త రావాలంటే ఎక్కడ పెట్టాలా? ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేస్తాం. చుట్టుపక్కల ఇందాక చెప్పాడు. చాలా బాధ అనిపించింది. నంద్యాల మున్సిపల్ చైర్మన్ వ్యవహారంపై వస్తున్న ఆరోపణలు వాస్తవమా? ఆమె ప్రమేయం లేకుండానే మున్సిపాలిటీకి చెందిన స్థలాలు అమ్మకాలు జరగడం వాస్తవమా? 23-13 సర్వే నంబర్లోని పొలం విషయంలో ఆమెకు సంబంధం లేకపోయినా ఆమెపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులు ఎవరు? కౌన్సిల్ సమావేశంలో శ్వేతాపత్రం అడిగారు. మాజీ చైర్మన్ దేశం సులోచనపై ప్రస్తుత చైర్మన్ చేస్తున్న ఆరోపణ ఏమిటి? దేశం సులోచన చైర్మన్ గా పనిచేస్తున్న కాలంలో జరిగిన వ్యవహారాలపై ప్రస్తుత చైర్మన్ విచారణ చేయనున్నారా? అలాగే మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఫోన్ చేయగా చైర్మన్ మబున్నీసా స్పందించలేదని వస్తున్న వార్తల్లో నిజం ఉందా? ఒకవేళ నిజమే ఉంటే చైర్మన్ శిల్పా కుటుంబంపై వ్యతిరేకతతో ఉందా? చైర్మన్ మబున్నీసాకు మున్సిపల్ సమావేశాల్లో మాట్లాడడంలో తర్పీదిస్తున్న ఆ నాయకుడు ఎవరు? మున్సిపాలిటీలో జరగబోయే వ్యవహారాల గురించి తనకు తర్పీదిస్తున్న ఆ నాయకునితో చర్చలు జరిపి నాయకుడు చెప్పినట్లుగానే నడుచుకుంటుందా? మితభాష ఎలాంటి వివాదం లేని మహిళ అని భావించి చైర్మన్ పదవిని మబున్నీసాకు ఇవ్వడం శిల్పా కుటుంబం చేసిన తప్ప ఒక వర్గం నాయకులు చైర్మన్ మబున్నీసాను ఇబ్బంది పెట్టి తమ ఆజ్ఞలతో పనిచేసే విధంగా ఆలోచన చేస్తున్నారా? మున్సిపల్ కార్యాలయ కార్యకలాపాలపై వచ్చిన ఆరోపణల విషయం ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ సీరియస్ గా తీసుకుని పరిష్కరిస్తారా లేక మౌనంగా ఉంటారా చూడాలి. ఓల్డ్ టైలర్స్ డే సందర్భంగా రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28వ తేదీ ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల శ్రీనివాస సెంటర్లోని రాయలసీమ టైలర్ అసోసియేషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు జమాల్, అధ్యక్షులు బాషా, ఉపాధ్యక్షులు రాజాగౌడ్, కాదర్, సలాం వారు మాట్లాడుతూ 28వ తేదీ వరల్డ్ టైలర్స్ డే సందర్భంగా సంబరాలు నిర్వహిస్తున్నామని, సభ టెంపుల్ నుండి ర్యాలీగా పాన్ ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా టైలర్స్ పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం, కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుందని, రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ వారు పేద టైలర్ కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటామని, 28వ తేదీ బుధవారం టైలర్స్ అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలియజేశారు. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. అందరూ కలిసి
పరిసర ప్రాంత టైలర్సు మన నంద్యాల టౌన్ నంద్యాల జిల్లా టైలర్స్ అందరూ కలిసి సోదరుమణులు అందరూ కలిసి మేమంతా పండగలాగా చేసుకుంటాం దీన్ని. ప్రతి సంవత్సరం టైలర్స్ డే, అందుకని ఈ సంవత్సరం అలాగే చేస్తున్నాము. ర్యాలీగా వెళ్ళి మన సాయిబాబా గుడి కాడ నుంచి బైర్మల్ స్ట్రీట్ నుంచి సినిమా సెంటర్ నుంచి పాన్ ఫంక్షన్ హాల్లో 12 గంటల నుంచి విందు కార్యక్రమాలు జరుగుతాయి. అందరు 9:30కు సాయిబాబా గుడి దగ్గర రావాలని మనవి. సందర్భంగా జరిగే సందర్భంగా టైలర్ సోదరుమణులకు అందరికీ 9:30కు పాన్ ఫంక్షన్ దగ్గర రావచ్చు కోరుతున్నాము. ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా గుడి నుంచి ర్యాలీ బయలుదేరి పాన్ ఫంక్షన్లో మీటింగ్ ఏర్పాటు చేయబడింది. అందుకే మిషన్లు పంపిణీ చేసి టైలర్ అందరికీ సేవా కార్యక్రమాలు ఎన్నో చేసి సహకారం అందిస్తారని టైలర్ సోదరు తరఫున మా మనవి చేస్తున్నాము. జిల్లా రాయలసీమ టైలర్స్ అసోసియేషన్ తరఫు నుంచి టైలర్లకు మరియు లేడీస్ వర్కర్లకు అందరికీ తెలియజేయడం ఏమనగా, ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ టైలర్స్ డేలో పాల్గొని అందరూ జయప్రదం చేయవలసినదిగా, అలాగే సాయిబాబా దేవస్థానం దగ్గర నుంచి శ్రీనివాస్ సెంటర్ నుంచి ఆత్మకృప స్టాండ్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ ఉంటుంది. అలాగే ఆ ఫంక్షన్ హాల్లో సభ ఉంటుంది. ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల నూనెపల్లెకు చెందిన రామకృష్ణ, నాగేంద్ర వారి కుటుంబ సభ్యులు 14 మంది నంద్యాల మున్సిపల్ కలుషిత వాటర్ తాగి వాంతులు విరోచనాలు కావడంతో స్థానిక ఉద్యానంద హాస్పిటల్ నందు, నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ నందు, సిసింద్రి చిన్నపిల్లల హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న వారి నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ పరామర్శించి డాక్టర్లు అడిగి వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మున్సిపల్ కమిషనర్, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్, నంద్యాల ఎమ్మెల్యే ఈ సంఘటనకు బాధ్యత వహించాలని, వారికి వైద్యం ఖర్చులు వారే చెల్లించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నంద్యాల మున్సిపాలిటీలో కలుషిత నీరు తాగి 14 మంది అస్వస్థత డిశ్చార్జ్ అయ్యారు. దాంట్లో ఒకరు ఇక్కడ 2 ఐసీయూలో ఉన్నారు. దాంట్లో ఒకరు పూర్తిగా కిడ్నీలు చెడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి నంద్యాల మున్సిపాలిటీ దీన్ని కఠినమైన చర్యలు తీసుకొని ఆ కలుషిత నీరు సప్లై కాకుండా చేయవలసిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి దీనిపైన రివ్యూ తీసుకొని ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా, రాబోయే సమ్మర్లో నీళ్లు ప్రాబ్లం లేకుండా చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే అమృత్ పథకం మేము 85% పూర్తి చేశాము. దాన్ని ఇప్పుడు హడావుడిగా ఓపెన్ చేశారు. సంతోషం. ఈ రోజు కన్నా 5 ఏళ్ల తర్వాత అయినా ఓపెన్ చేశారు. కాబట్టి ఇప్పుడు కలుషిత నీరు రాకుండా చూసే బాధ్యత మీదని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు గతంలో కలెక్టర్ గారు ఉన్నారు, మహాజీర్ గారు, అది ఉన్నప్పుడే మేము పోయి మాట్లాడాము. సార్ వేసవి కాలం వస్తుంది, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే మేము రైతుల కోసం రైతులకు నీళ్ళు లేవు, పొలాలు మిరపకాయ వేసుకున్నారు. ఒకసారి 2 కార్లు ఇవ్వమని చెప్పి చెప్పడము. అదేవిధంగా ఈ బొగ్గు లైన్లో ఎవరైతే పేదవారు గుడిసెలు ఉన్నారో వాళ్ళు తీస్తామని చెప్పి పేరుప్పుడు అడిగాం. డ్రింకింగ్ వాటర్కి చాలా సీరియస్ ప్రాబ్లం ఉంది, ఇది రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్పాము. సరే, అల్టిమేట్గా ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు మార్చేశారు. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, వాళ్ళకి తెలియదు. కానీ మున్సిపాలిటీలో ఉండే కమిషనర్ గారు ఆయన కొత్తవాడే. కానీ చైర్మన్ దాదాపు 3 సంవత్సరాల నుంచి, ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల నుంచి ఉన్నారు దాదాపుగా. ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గారి బాధ్యత కదా. కనీసం కూర్చోబెట్టుకుని అధికారులతో రివ్యూ చేసి మున్సిపల్ వాటర్ వల్ల ఈరోజు తాగి కలుషిత నీరు తాగి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చారు, వాళ్ళని ఎవరు ఆదుకోవాలా,
ఈ ఆర్డర్లను తీసుకుని ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికాడికి కూర్చోబెట్టారు. మా ఆరోగ్య పరిస్థితి మాకు డబ్బులు కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆరోగ్య కిడ్నీలు బాగాలేవు. ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన పాపం 62 సంవత్సరాలు కిడ్నీలు పాపం క్రియాటిన్ ప్రాబ్లం వస్తే లైఫ్ లాంగ్ ఉంటుంది, ఒకరోజు కాదు. చాలా ఇబ్బందికరం పరిస్థితమైన దానికి 15 మంది ఆ మారుతి నగర్లో ఎక్కడైతే విద్యుత్ కాలనీ ఉందో మంచినీళ్ళ బాయికి నేనే దాంట్లో బోర్ వేసి నీళ్ళు ఇచ్చా. అప్పుడు దుంపాలు ఉన్నప్పుడు అక్కడ మొత్తం సిమెంట్ రోడ్ వేసాం. ఆడ పైప్ నుంచి చెడిపోయింది, చాలా ఇల్లు అవుతుంది. ఇట్లా మున్సిపాలిటీలో కూడా రివ్యూ చేయాలి. రీసెంట్ కాలం వచ్చిన నీళ్ళు అంటే ఇప్పుడు ఇప్పటికీ 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి. ఇంకా మార్చి ఎలక్షన్ వచ్చినప్పుడు రంజాన్ వస్తూ ఉంది, ఇంకా 3 రోజులకు ఒకసారి ఇస్తారా? రంజాన్ ఉంది, ఉగాది ఉంది. కాబట్టి దీనికి కమిషనర్ గారు బాధ్యత వహించాలా, టోటల్గా ఎమ్మెల్యే గారు బాధ్యత వహించాలి. ప్రజాప్రతినిధిగా ఉండే ఆయన ప్రజలు జరిగే ఇబ్బందుల గురించి మాట్లాడి ప్రజల తీర్చాలి. ఈ సన్న పాపకు పాప ఇంట్లో ఎంత పాప, ఆ పాపకి ఎక్కించాలి. ఆ పాప పరిస్థితి, కుటుంబ పరిస్థితి వివరాలు కదా. ఇప్పటికే దాదాపు 2 లక్షల రూపాయలు బిల్లుడు అయినాయి. 2 లక్షల రూపాయలు ఎవరు కట్టారా? పేదరు పేద చాలా రికార్డులు సంపాదించుకోవడం మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాన్ని ఎవరు రాదు కదా. కాబట్టి ఆరోగ్యశ్రీ దీనికి రాదు, పొల్యూషన్ వాటర్కి రాదు. మేము పోయి మా బాధ్యతగా పరవచ్చాం, మా బాధ్యతతో సాయం చేస్తాం అనుకో. మరి వీళ్ళు మొత్తం ప్రభుత్వం ఆదుకోవాలి కదా. వాళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రి నిధులు చేద్దని ఇప్పేడు వాళ్ళకు ఎవరిని ఆదుకోవాలా? ఎమ్మెల్యే గారిని ఆదుకోవాలి. కనీసం 2 లక్షలు 3 లక్షలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం. కాబట్టి చైర్మన్ గారి దగ్గర పోవాలి. చైర్మన్ గారి గురించి నాకు కొత్తగా చెప్పాల్సిన ఆమె అధికారం లేదు, ఏం చేయాలి. అనధికార చైర్మన్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి టోటల్గా ఎమ్మెల్యే గారు ఎందుకంటే ఒక చిన్న పని చేసి పెద్ద పిల్లల్ని ఇచ్చినాడు. ఆయన పెద్ద పిల్లల్ని ఇచ్చినాడంటే నేను ఆశ్చర్యపోయినా. పద్మావతి నగర్లో అప్పుడు హరిజన సోదరులు, బీసీ సోదరులు అందరూ కలిసి అలా నంద్యాల ఇక్కడ ఏమైనా కేసులు మీ దృష్టికి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ 15 ఉన్నాయంట. ఒకటి కాదు, ఇప్పుడు నంద్యాలలో ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు, మన దృష్టికి రాలే. దృష్టికి వచ్చినవి అది చేయాల్సిన బాధ్యత కమిషనర్ది, రివ్యూ చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేది, చైర్మన్ది. వారు కూర్చొని ఇదంత ఇన్సిడెంట్ జరిగింది, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ జరగకుండా భవిష్యత్తులో ఏం చేయాలనే కార్యక్రమం గురించి మాట్లాడాలి కదా. నేను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు ఎస్పీ రెడ్డి గారు చైర్మన్గా ఉంటే కూడా డిఎఫ్ఐడి ప్రోగ్రామ్ లాంచింగ్ ఫస్ట్ ఇక్కడి నుంచి చేసిన ఆంధ్రప్రదేశ్లో. డిఎఫ్ఐడి ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడ నుంచే నేను లాంచింగ్ చేసిన. వీళ్ళు చేసి వెంకటాచలం గారిని టెంకాయ కొట్టి దానికి కార్యక్రమం ప్రారంభం చేశాను. ప్రతి దాంట్లో ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా చైర్మన్ అయినా నేను పిలిపించి మాట్లాడేవాడిని, కూర్చోబెట్టి మాట్లాడేవాడిని, సంవత్సరం గురించి మాట్లాడేవాడిని, రివ్యూ చేసేవాడిని. మరి ఇప్పుడు ఎవరు మాట్లాడాలా? కాబట్టి టోటల్గా దీని బాధ్యత ఎమ్మెల్యే గారికి చెప్పి తెలియజేస్తాను. నంద్యాలలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో వృద్ధులు, పిల్లలు బయటకు వచ్చేందుకు భీతిల్లుతున్నారు. విశ్వనగర్, ఎస్బీఐ కాలనీ, సాయిబాబా నగర్ తదితర వార్డుల్లో కుక్కల బెడద ఎక్కువైంది. పిల్లలు పాఠశాలలకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు దగ్గరుండి తీసుకువెళ్లాల్సి వస్తుందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము లేకుంటే పిల్లలపై కుక్కలు దాడి చేస్తున్నాయని వారు చెప్తున్నారు. రాత్రి 7 గంటల సమయంలో మహిళలు కిరాణా దుకాణాలకు వెళితే కుక్క కాటుకు గురికావాల్సి వస్తుందన్నారు. రాత్రి వేళల్లో మోటార్ సైకిళ్లపై వెళ్తుంటే కుక్కలు వెంటపడుతున్నాయని, పలు పర్యాయాలు ప్రమాదాలకు గురికావాల్సి వస్తుందని వాహనదారులు అంటున్నారు. నాతవరంలో ప్రతి వీధిలో 80 నుంచి 100 వరకు కుక్కలు ఉన్నాయని, వీటి బెడద లేకుండా ఎవరూ చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కుక్కల బెడద లేకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జాతీయ పోలియో చుక్కలు గోడపత్రిక విడుదల చేసిన నంద్యాల డిఎంఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ. నంద్యాలలో జయహో బీసీ ఖర్చున చంద్రబాబు నాయుడుతోనే బీసీల అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవాలన్న నాయకుల పిలుపు. నంద్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ పై వస్తున్న ఆరోపణలు. చైర్పర్సన్ టార్గెట్ చేసిన మాజీ చైర్పర్సన్ దేశం ఆలు సులోచన.
వరల్డ్ టైలర్స్ డే విజయవంతం చేద్దాం. రాయలసీమ టైలర్ అసోసియేషన్ నాయకుల పిలుపు. పేద టైలర్స్ కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తాం. మున్సిపల్ కలుషిత వాటర్ తాగి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో కుక్కలు స్వైరీ విహారం. బీతిల్లుతున్న పిల్లలు, వృద్ధులు, వాహనదారులు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.